జరిగిందా లేకపోతే బండ్లన్నీ టెస్టులు చేసేసి ఏదైనా ఆధారం ఉన్నదా? ఈ రోజు E20 పెట్రోల్ వల్ల ప్రాబ్లమ్స్ లేవు, కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఏంటిది మెకానిక్ షాపులలో ఎన్ని బండ్లు ఉంటున్నాయి. రోజు వచ్చేసి పెట్రోల్ పోపించుకునేది మనం వచ్చేసి అవసరానికి, మనం పోవడానికి, మన అన్ని వసతులు తీసుకోవడానికి. ఈ రోజు వచ్చేసి రిపేర్ల చుట్టూ మెకానిక్ల చుట్టూ తిరగడానికి E20 పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. ఒకప్పుడు 40-50 లీటర్ పెట్రోల్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసి 30 కూడా రావట్లేదు. బండ్లు 4 వీలర్ చూసుకుంటే E20 పెట్రోల్ ఉన్నాయి, అవి కూడా వచ్చేసి 20-22 ఇస్తాయి మైలేజ్ అన్నాయి, 8 ఇస్తున్నాయి. ఏమైనా ఫారెన్ కార్లు వాడుతున్నాం మనం? ఏమన్నా ఎందుకు పెట్రోల్ పెంచేసి ఈ విధంగా దేశ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారని చెప్పేసి మోడీ గారికి ఈ రోజున వచ్చేసి ఇథనాల్ వచ్చేసి నితిన్ గడ్కరీ కొడుకుల కోసమో లేకపోతే ట్రంప్ కోసం వచ్చేసి ఈ రోజు ఇథనాల్ ఇక్కడ వచ్చేసి అమలు చేస్తామంటే ఖబర్దార్, నువ్వు దేశంలో కనీసం ఒక ఆడామైనా కూడా ఇందిరాగాంధీ ట్రంప్ అంటే అమెరికాకు భయపడకుండా ఆ రోజు మాట్లాడింది. ఈ రోజు మోడీ గారు ఇథనాల్ కోసమో లేకపోతే ట్రంప్ కింద ఏంటిది FT5 లో వచ్చినందుకు ఈ రోజు ట్రంప్ కింద కీలు బొమ్మలాగా ఆడుతున్న మన దేశాన్ని సర్వన చేసిన మోడీని వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. బీజేపీ లేకపోతే దేశం బాగుపడుతుందని చెప్పేసి 100% చెప్పగలుగుతున్నాను. వచ్చేసి ఎందుకు పెట్టారు? పంజాబ్ లో కూడా వచ్చేసి 13% వ్యాట్ ఉంది, పక్క రాష్ట్రమైన తమిళనాడు కూడా అక్కడ కూడా 13% వ్యాట్ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రగల్భాలు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి జేబులు కొడుతున్నావు, జనాల జేబులు. మరి నువ్వెవరు జేబులు కొడుతున్నావు? ఈ రోజు జనాల జేబులు కొట్టట్లేదా? ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు కూడా నువ్వు ఎందుకు వచ్చేసి వ్యాట్ తగ్గించట్లేదు? 35% వ్యాట్ వేసేసి జనాల నడ్డి ఎందుకు విరుస్తున్నావు? తెలంగాణ ప్రజలను నువ్వు వచ్చేసి నాశనం చేయడానికి వచ్చావా, లేకపోతే తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి వచ్చావా? అందుకే ఇవన్నీ వచ్చేసి ఈ రోజున హైదరాబాద్ అన్ని రకాలుగా భూ కబ్జాలు మాత్రమే చేయడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దయచేసి ఖబర్దార్ మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే వచ్చేసి 35% వ్యాట్ ని తగ్గించాలని చెప్పి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం.